వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సాంఘిక గురుకుల డిగ్రీ కాలేజీలో నిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కాస్త మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పటికే హాస్టల్కి చేరుకొని వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే మనతో పాటు స్థానిక సిఐ ఉన్నాడు. సరే సార్తో మాట్లాడిద్దాం. ప్రమోద్ సార్, ఏంటి సార్ ఏం జరిగింది? రాత్రి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పైనుంచి అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి స్వప్న పైకి వెళ్ళి పడ్డదని నోటీస్కి వచ్చింది. నోటీస్కి రాగానే మేము అందరం కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆమెకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత ఆమెను హైయర్ సెంటర్కి రెఫర్ చేయడం జరిగింది. హైయర్ సెంటర్కి ప్రస్తుతానికి ఆమె హైదరాబాద్లో నిమ్స్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నది. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లల్ని కొంతమంది ఎగ్జామ్ చేశాం, టీచర్స్ని ఎగ్జామ్ చేశాం. ఏం జరిగిందనేది ఇంకా కొంతమంది పిల్లలు అదేవిధంగా అవైలబుల్ లేరు, టీచర్స్ కూడా అవైలబుల్ లేరు. వాళ్ళని ఎగ్జామ్ చేసిన తర్వాత ఏం జరిగిందనేది చెప్తాండి సార్. పాఠశాలలో ఉన్న ఎవరైతే కాలేజీలో ఉన్న కొంతమంది వేధింపులే కారణమని ప్రచారం జరుగుతుంది. తర్వాత ఇక్కడున్న అధికారుల లోపమని కొంతమంది, ఏంటి సార్ ఏమై ఉంటుంది? అలాంటిది ఏమి నోటీస్కి రాలేదు. ఎవరి వేధింపులు కానీ లోపాలు అయితే ఇప్పటివరకు అయితే నోటీస్కి రాలేదు. అట్లేమన్నా వాళ్ళని వేధించినట్టు కానీ ఇంకేమైనా రీజన్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చాలా దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో వచ్చి డిగ్రీ చదివి ఒక అధికారిగా మీరేం సందేశం ఇస్తారు పిల్లలకు? ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లల్ని ఇక్కడికి పంపడం జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల ఆశలు ఎందుకొరకు చదువుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏదైతే మనం వచ్చిన పని ఏందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదువు మీద దృష్టి పెట్టినట్టుంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నా కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ టీచర్స్ కానీ వాళ్ళపై ఏమైనా అనుమానం ఉన్నట్టుంటే మా దృష్టికి కానీ లేదా పేరెంట్స్ దృష్టికి కానీ లేదా ఇంకెవరైనా మీడియా కానీ ఎవరికైనా చెప్పినట్టుంటే డెఫినెట్గా అందరం కలిసి కూడా ఆ పిల్లల మీద ఒత్తిడి లేకుండా ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే ఇప్పటికే మేము ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉందో దానికి సంబంధించిన అంశంలో, అంటే డిగ్రీ కాలేజీకి సంబంధించిన అంశంలో మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. సంబంధిత పిల్లలకు ఎగ్జామింగ్ చేశామని చెబుతున్న పరిస్థితి. అనంతరం అధికారులతో మాట్లాడితే ఇప్పటికే ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాం, ఇంకా కొంతమందిని విచారించవలసి ఉందని స్థానిక సిఐ ప్రమోద్ చెబుతున్న పరిస్థితి. అయితే స్వప్న నిన్న నేరుగా పైనకి వెళ్ళింది. బీజెడ్సీ చదువుతున్న స్వప్న బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య కోసం ఎందుకు పాల్పడింది, ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వప్నది బెజ్జూర్ మండలం చెందిన స్వప్నగా గుర్తించారు. తల్లిదండ్రులు కూడా హాస్పిటల్లో ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. ప్రాథమికంగా దూకిన వెంటనే ఇక్కడ నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ అందించిన పరిస్థితి. అనంతరం అక్కడి నుండి నేరుగా హయ్యర్ మెడికల్ సేవలు అందడానికి నిమ్స్ హైదరాబాద్కు తరలించినట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను ప్రధానంగా స్వప్న కుమ్మరి స్వప్న 19 సంవత్సరాలు ఉంటుంది. బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పరిస్థితి. బెజ్జూర్ మండలం మర్తడ్ గ్రామానికి చెందిన స్వప్నగా గుర్తించారు. సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు ఇక్కడున్న ప్రిన్సిపల్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏం జరిగింది, ఏం చెబుతున్నారో ఒకసారి ప్రిన్సిపల్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వప్న నిన్న ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? నిజంగానే హాస్టల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? కొద్ది రోజులుగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో వరుస ఘటనలు జరుగుతున్న పరిస్థితి. అసలు విషయం ఏంటి? మనతో పాటు ప్రిన్సిపల్ గారు ఉన్నారు, అసలు మాట్లాడు. మేడం ఏం జరిగింది? ఏం జరిగిందంటే సార్, నైట్ నాకు 10:50కి అట్లా కాల్ వచ్చింది వాచ్మెన్ నుంచి. మేడం ఒక అమ్మాయి కింద పడిపోయింది, పైనుంచి దూకింది అని చెప్పేసి అన్నది. అలా చూసి చెప్పరు అసలు ఎవరు అమ్మాయి, ఎట్లా జరిగింది, ఏమైంది, పేరేంటి చూడు చెప్పు, ఎవరున్నారు డ్యూటీలో, వాళ్ళని తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అంటే వాళ్ళు అందరూ అలర్ట్ అయ్యే ఉన్నాం మేడం, మేము తీసుకెళ్తున్నాం అమ్మాయిని హాస్పిటల్కి అని చెప్పి చెప్పిండ్రు. అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చిండ్రు నాకు, స్వప్న బీజెడ్సీ సెకండ్ ఇయర్ అని చెప్పి చెప్పిండ్రు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే నైట్ అదే కాబట్టి అక్కడికి వెళ్ళిండ్రు. హెచ్ఎస్ కూడా ఉన్నది వాళ్ళతోనే. అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ జరిగింది. ప్రైమరీ ట్రీట్మెంట్ జరిగేటప్పటికే నేను రీచ్ అయినా అక్కడికి. అక్కడ అమ్మాయి చూసింది
ఏమైందిరా అని అంటే ఓరల్గా పెద్దగా మాట్లాడలేదు. స్పృహ ఉంది తనకి, కానీ ఎక్కువ కొంచెం భయం కూడా ఉంటుంది కదా కింద పడినప్పుడు. తన ఫోబియాలోనేమో ఎక్కువ మాట్లాడలేదు. చూసింది, ఊహు అని సౌండ్ చేసింది నాతో. చూసింది, కళ్ళు విప్పి మంచిగానే చూసింది నాతో. చూసింది, ఎక్కువ పెయిన్స్ ఏమైనా దెబ్బలు బాగా తాకినట్టున్నాయి, ఏం కాదు కొంచెం పెయిన్ ఉంటుంది వచ్చుకోరా అని చెప్తే అన్నది. నేను వచ్చేసి డాక్టర్తో మాట్లాడిన. ఏమైంది మేడం అని అంటే, మేడం కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నది, తనని మనము షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి అన్నది. మనం వరంగల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అన్నది. వరంగల్కి షిఫ్ట్ చేద్దామంటే మరి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మేము అక్కడికి మనం హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడే హౌస్ పేరెంట్స్ అయితే ఫోన్ చేయించినాం, ఇట్లా మీ అమ్మాయి పైనుంచి దూకింది సార్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పినాము. వాళ్ళ నాన్న మాట్లాడిండు. అయితే మరి వరంగల్ తీసుకెళ్ళమంటున్నారు సార్, మరి ప్రైమరీ ట్రీట్మెంట్ అయింది, వీళ్ళు ఇట్లా అంటున్నారు అని అంటే, మేడం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు వాళ్ళ నాన్న. అంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే, సార్ మరి వాళ్ళు ఏమో ఎంజిఎం అంటున్నారు, డాక్టర్ సజెస్ట్ చేసారు కదా అంటే, పర్లేదు మేము ఫినాన్షియల్ ఎంతైనా మేము బేర్ చేసుకుంటాము, తీసుకెళ్ళండి మేడం అన్నాడు. మళ్ళీ వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఎక్స్రేస్ స్కానింగ్స్ అవన్నీ చేసి, మేడం ఇంటర్నల్ డ్యామేజ్ కొంచెం ఎక్కువ ఉంది, సర్జరీ అవసరం అవుతుంది తనకి, యూ బెటర్ టు షిఫ్ట్ హర్ వరంగల్ అని అన్నారు వాళ్ళు కూడా. అంటే అప్పటికి మళ్ళీ వాళ్ళ ఫాదర్కి కాల్ చేస్తే, మేము నియర్ బై ఉన్నాం మేడం, మేము క్యాచ్ చేస్తాం మిమ్మల్ని అని అంటే, సార్ మీరు 5 minutes లేట్ అయినా కానీ టైం అవుతుంది, మేము షిఫ్ట్ చేస్తాము, మేము ప్రాసెసింగ్లో ఉంటాం, మీరు వెనకాల వచ్చేసేయండి అని చెప్పేసి ఓకే అన్నారు అతను కూడా. మేము బిల్ పే చేసి డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న లోపు మేము అంబులెన్స్ అమ్మాయిని ఎక్కించేసినాము, వాళ్ళు జాయిన్ అయినరు మాతో. అక్కడ నుంచి మరి అమ్మాయి కండిషన్ బట్టి కరీంనగర్ వరంగల్ చూస్ చేసుకోండి మేడం మీరు అమ్మాయి కండిషన్ని బట్టి అని చెప్పేసి అన్నారు. మా హెయిర్ ఆఫీసర్స్ చెప్తే వాళ్ళు కూడా అమ్మాయి కండిషన్ బట్టి, అంటే తను ట్రావెల్ చేయడానికి తన బాడీ కంఫర్ట్ ఉందా లేదా చూసుకోండి, అట్లా చూసుకొని కరీంనగర్ వరంగల్ తీసుకెళ్ళండి అన్నారు. సో దాని తగ్గట్టే మేము అమ్మాయి వెళ్ళేటప్పుడే చాలా, మేడం బాగా పెయిన్ వస్తుంది మేడం బాగా పెయిన్ వస్తుంది, నా వల్ల అయితే లేదు అని చెప్పి షీస్ క్రయింగ్, ఏడుస్తే ఓర్చుకోరా అంటూ ఆమెను అక్కడ దాకా మామూలుగా పడుకోనియొద్దు కదా, అట్లా లేపుకుంటూ తీసుకెళ్ళినాం. నిన్న ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్లోనే స్కానింగ్ అయి ఉంటుంది, ఎక్కడెక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, ఏందేమన్నా నిర్ధారణ? అంటే నాకు ఈ బ్యాక్ బోన్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పింది సార్ వాళ్ళు. బ్యాక్ బోన్ అయింది, కొంచెం ఇంటర్నల్ బ్లీడింగ్ బాగానే అవుతున్నది మేడం, కొంచెం సివియరే ఉన్నది, మనం సర్జరీ చేయాల్సి వస్తుంది తినకి అని చెప్పేసి అన్నారు డాక్టర్స్. అయితే లెఫ్ట్ లెగ్ హెడ్ ఇంజరీ ఏం కాలేదు, లెగ్కి కొంచెం ఎక్కువ అయింది, లెఫ్ట్ లెగ్, ఇది పొట్ట నుంచి కింది పార్టే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయింది. మేడం మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు, April 23లో ఒక ఇన్సిడెంట్ అయింది, మొన్న రీసెంట్ 2 months బ్యాక్ 24th. ఏంటి మేడం వరుస ఇన్సిడెంట్లు అవుతున్నాయి, ఏంటి, ఎందుకు? అవగాహన లోపమా, మోటివేషన్ క్లాసులు లేకనా, లేదంటే మన దగ్గర ఏదన్నా ఓవర్ బర్డెన్ పడుతుందా, లేదంటే ఇక్కడ ఏదన్నా ఇష్యూ ఉందా, ఏంది అసలు సమస్య? లేదు సార్, మీరు కావాలంటే పిల్లల్లో మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని తీసుకున్న మంచిది. అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టాఫ్ నుంచి అయితే నేను కాన్ఫిడెంట్గా చెప్తా, ఎటువంటి ప్రెషర్ అనేది పిల్లల మీద ఉండదు. అండ్ మోర్ ఓవర్ మేము చాలా రకాల మన క్లాసులు కండక్ట్ చేయిస్తాము. ఈవెన్ మొన్న కూడా వీళ్ళు అంత స్ట్రెంత్ రాకపోయినా కానీ యోగా క్లాసెస్, ఫినాన్షియల్ లిటరసీ క్లాసెస్ కూడా చాలామందిని పిలిపించి ఎప్పుడు ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తాం. వీక్లీ కనీసం 2 అనే జరుగుతాయి సార్. ఈవెన్ ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కూడా మన అమ్మాయి ఇన్సిడెంట్, లక్ష్మీ ప్రసన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత పిల్లలకి సైకలాజికల్ క్లాస్ ఇప్పడానికి కూడా మేము ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఇప్పుడు పిల్లలు వచ్చినాక ఆల్రెడీ అప్రోచ్ అయినాము. వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఉందని 2 days అని మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిండ్రు 2 daysలో చేద్దాం మేడం అని చెప్పేసి, వాళ్ళు కూడా సూసైడ్స్ గురించి ఒకసారి అవేర్నెస్ ఇద్దాం మేడం, ప్రివెన్షన్ గురించి అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు మాట ఇచ్చిండ్రు. అది వచ్చేసి అప్రోచ్ అయింది, వాళ్ళు కూడా రెడీగానే ఉండే. కానీ ఇంతలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. అవేర్నెస్ అనేది మాత్రం ప్రతి పాయింట్లో, ఈవెన్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది కూడా మేము సెలబ్రేట్ చేస్తాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ NSS ప్రోగ్రామ్స్. సో ఏ విషయంలో కూడా పెద్దగా అయితే ఏమి రాదు. అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే ఖచ్చితంగా చెప్తా సార్, ఏ ప్రెషర్ అయితే వాళ్ళకి వెళ్ళదు పిల్లలకి. మీరు కావాలంటే పిల్లల్ని స్వప్న ఎట్లుండేది, చదువుకునే దాంట్లో యాక్టివ్ ఉండేనా లేదంటే? స్వప్న అయితే ఎక్కువ అంటే బాగా ముందుకొచ్చి చేసే క్యాండిడేట్ కాదని అయితే వాళ్ళ హౌస్ పేరెంట్స్, వాళ్ళ క్లాస్ పిల్లలు అంటున్నారు. ఇప్పుడు కూడా అంటే పెద్దగా ఏమైనా పార్టిసిపేషన్లో కానీ ఎక్కువ ఏం రాలేదు. లేదు, యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ అంటే బాగా యావరేజ్గా ఎవరు ఉండరు సార్ ఇక్కడ. పిల్లలు ఫస్ట్ క్లాస్ వరకు అయితే మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్లో ఉంటారు పిల్లలు. బాగా డల్ కూడా ఎవరు ఉండరు. వాళ్ళు డల్ ఉన్నా మేము వాళ్ళకు రిమిడియల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళని పైనకి తెచ్చుకుంటాము.
డల్ అనే ఫీలింగ్ వాళ్ళకి రాదు. దూర తీర ప్రాంతాల నుండి ఇక్కడికి ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వస్తారు. దట్టు మీరు గ్రాడ్యుయేషన్ ఇచ్చే ప్రిన్సిపల్ స్థాయిలో పనిచేస్తున్నారు. ఏం చెప్పబోతారు సమాజానికి, ఇప్పుడున్న పిల్లలకు, మీ దగ్గర చదివే పిల్లలకు ఏం? సార్ ఇప్పటికి ఈ వయసులో ఉన్న పిల్లల్ని మెయింటైన్ చేస్తాను సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఒక పాప ఒక బాబు. వీళ్ళందరినీ మా పిల్లలాగానే ట్రీట్ చేస్తాం. మేము మా పిల్లల కంటే వీళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేస్తాము టైము. ఈవెన్ నేను నా బీయింగ్ ఫ్యాకల్టీ నేను ఇక్కడ 2019 నుంచి వర్క్ చేస్తున్నా సార్. నాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వచ్చేది, జస్ట్ సార్ లీవ్లో ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇచ్చిండ్రు. ఈ టైంలో నేను వచ్చినప్పటి నుంచి అయితే నేను ప్రిన్సిపల్గా తీసుకున్నాక అప్పటి వరకు ఓన్లీ నాకు బీకామ్ పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. నేను క్లాస్ టీచర్ని బీకామ్ సబ్జెక్ట్ ఫీల్ చేస్తాను. ప్రిన్సిపల్ అయిన తర్వాత ఈవెన్ ప్రతి డే మీరు పిల్లల్ని అడగండి హెల్త్ విషయంలో, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో కూడా అమ్మ పర్సనల్స్ ఏమన్నా ఉన్నా ఒక మదర్గా ఒక సిస్టర్గానే గైడ్ చేస్తా వాళ్ళని. వీళ్ళు ఒకవేళ ఏవైనా రిలేషన్స్లో ఉన్నా కానీ మీరు ఏ ఎక్స్టెంట్ వరకు ఇన్వాల్వ్ అవ్వాలో, మీ పర్సనల్ ఎంతవరకు మీరు మెయింటైన్ అంతవరకే మీ లిమిట్లోనే ప్రతి పాయింట్లో గైడెన్స్ ఇస్తాం సార్ మేము. అందులో నేను మీరు పిల్లల్ని ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళే చెప్తారు. ఈవెన్ మొబైల్ యూజింగ్లో కూడా మీరు ఇది వాడితే మీరు బ్యాడ్ అని మీకు అర్థమవుతుంది. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నది, దట్టు గవర్నమెంట్ పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నది. రన్ చేస్తున్న తరుణంలో కూడా మీ దగ్గర సెల్ ఫోన్లు వాడడం ద్వారా ఇలాంటి యథార్థాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. దీనికి ఒక ప్రిన్సిపల్గా మీరు ఏం చెప్పారు సార్? ఇప్పటికీ పిల్లలు మేము మొబైల్ అలో చేసినామని మాకు సర్క్యులరే ఉన్నది. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు పిల్లలకి. బట్ స్టిల్ చాలామంది దగ్గర మొబైల్స్ లేవు. ఎవరో ఒకరిద్దరి దగ్గర మీకు ఫైండ్ అవుట్ అయితే మీరు ఇప్పుడు వెతుక్కున్నా కూడా అంతకుమించి అస్సలు ఎక్కువ ఎవరి దగ్గర మొబైల్సే లేవు సార్. పేరెంట్సే వచ్చి మీరు ఎందుకు అలో చేస్తున్నారు మేడం మొబైల్స్ అని అంటే, మనకి ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న జనరేషన్కి టెక్నాలజీ మనకు పైనుంచి సర్క్యులర్ వచ్చినాయి కాబట్టి మేము అలో చేస్తున్నాం, మేము సొంతగా నిర్ణయాలు కాదు కదా అని చెప్పేసి అట్లా. అంతే తప్ప వాళ్ళు ఏదో తెచ్చుకోండి అని అందరికీ కొనుక్కునే స్తోమత కూడా లేదు సార్ ఇక్కడ ఉన్న పిల్లలకి. కాబట్టి మళ్ళీ ఫోర్స్ఫుల్గా తెచ్చుకోమని అనము, నువ్వు తెచ్చుకున్నామని ఎందుకు తెచ్చుకున్నాము అని అనము. ఈ మొబైల్ వల్ల ఏమైనా నష్టం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? సరే, దేంతో అయినా పాజిటివ్ పాయింట్ ఉంటుంది, నెగటివ్ పాయింట్ ఉంటుంది. కానీ పిల్లల మెచ్యూరిటీ లెవెల్ని బట్టి పేరెంట్స్ బిహేవ్ చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు పిల్లల మీద వాళ్ళు పర్లేదు, మా పాప మా బాబు వాళ్ళు మిస్యూజ్ చేయరు మొబైల్ అన్న కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మేజర్స్ అని అంటున్నారు. మేజర్స్ కాబట్టి వాళ్ళు వాడుకునే, ఇప్పుడు వద్దు అని అంటేనే మొబైల్ ఇయ్యను అంటేనే సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు జనరేషన్ అట్లా ఉన్నది. కాబట్టి మొబైల్కి చాలామంది 9th క్లాస్ పిల్లలు కూడా మొబైల్ కావాలనే అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు వాడుకోగా మేము వద్దనట్లేదు. బట్ అది ఓన్లీ అకాడమిక్ పర్పస్ అని మాత్రమే మా దాంట్లో ఉన్నది. పిల్లలు ఏమన్నా ఎక్స్టర్నల్గా వాడితే కూడా వాళ్ళని ఏ రేంజ్లో లిమిట్ చేయాలో, ఎట్లా ఇన్స్ట్రక్షన్ చేయాలో మ్యాక్సిమం మీరు ఫేస్బుక్ వాడినా, వాట్సాప్ వాడినా, ఇన్స్టాగ్రామ్లో వాడినా ఇది ఇట్లా లిమిట్ పెట్టుకొని చేసుకోండిరా అని చెప్పేంత చనువు మా ప్రతి ఒక్క టీచర్ తీసుకుంటారు సార్ ఇక్కడ. సొసైటీ అంటేనే అట్లా మా గురుకుల సిస్టమే అంటే వాళ్ళ పిల్లలకు కావాల్సిన ప్రతి పాయింట్లో మా గైడెన్స్ ఉంటుంది. మీరు కావాలంటే పిల్లల్ని అడగండి, వాళ్ళే చెప్తారు. ఇది పరిస్థితి. మనతో పాటు ఇంకొంతమంది టీచర్లు ఉన్నారు. మేడం ఏంటి అసలు నిన్న మీకు చివరిగా ఫోన్ ఎప్పుడు వచ్చింది? నాకు 10:30 ఆ టైంలో ప్రిన్సిపల్ మేడం దగ్గర నుండి కాల్ వచ్చింది సార్. మేడం ఇట్లా ఇంకొక అమ్మాయి దునికిందంట అని చెప్పేసరికి ఇమీడియట్గా మేము రష్ అయినాం సార్. మాకు దగ్గరలో ఉన్న ఇంకా 2 మేడమ్స్ని, కవితారాణి మేడం, రిజ్వానా మేడం అని కామర్స్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ, వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు. మేము రీచ్ అయ్యేసరికి హాస్పిటల్కి రష్ చేసిండ్రు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు సార్. ఉన్న డ్యూటీ ఫ్యాకల్టీ 2 కూడా అటు రష్ చేసిండ్రు. మేము ఇక్కడ మార్నింగ్ 4 o'clock వరకు మేము ఇక్కడే ఉన్నాం క్యాంపస్లోనే. అంటే అమ్మాయి మళ్ళీ సేఫ్గా అక్కడికి రీచ్ అయింది, కరీంనగర్ రెఫర్ చేశారని మాకు. ఇదే కళాశాలలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు, ఏంటి, ఏం జరిగి ఉంటుంది? ఒక టీచర్గా మీరేం చెప్తారు సార్? టీచర్గా అంటే సార్ మేము వాళ్ళకు అకాడమిక్గా అన్ని రకాల గైడెన్స్ యాజ్ ఏ టీచర్ మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ బీయింగ్ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో మాకు మార్నింగ్ 5 o'clock నుండి నైట్ 9:30 వరకు షెడ్యూల్ ఉంటుంది సార్. అన్ని రకాలుగా మా పిల్లలను కూడా పక్కన పెట్టి, మా పర్సనల్ లైఫ్ అనేది పక్కన పెట్టి మేము వీళ్ళ కోసం మా సర్వీసెస్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్, వీళ్ళు ఇప్పుడు ప్రాపర్గా బిల్డ్ అయితేనే రేపు నేషన్ అనేది కరెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో మాకు సాయశక్తిలో మేము చేసేది టైం బౌండ్ లేకుండా ఏ టైం అంటే ఆ టైం మేము రిపోర్ట్ చేస్తున్నాము, చూసుకున్నాము. నిన్న క్లాస్ పిల్లలతో కూడా మేము మాట్లాడినాం సార్. ఇప్పుడు మీరు వరుస ఘటన అన్నప్పుడు ఆ ఫస్ట్ అమ్మాయి పర్సనల్ ఇష్యూ, అది అందరికీ తెలిసిన విషయమే మేడం. అంటే ఈ దేశంలో టీచర్ను మాత్రమే దేవునితో పోలుస్తారు. ఆఫ్ కోర్స్ సార్.
అది నిలబెట్టుకునే ప్రయత్నం మేము 100% కంటే ఎక్కువనే మేము ట్రై చేస్తున్నాం సార్. అందులో మీరు ఎవరినైనా ఏ స్టూడెంట్నైనా మీరు పిక్ చేసుకొని అడగొచ్చు, అందులో ఇష్యూ ఏం లేదు. అన్ని రకాల గైడెన్స్ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. కనీసం వీక్లీ 3 to 4 ప్రోగ్రామ్స్. ఇంటి సమస్య ఏదైనా ఉంటుందా, లేదంటే ఇక్కడ ఏదైనా స్ట్రెస్ అయి ఉంటుందా, లేదంటే ఎందుకు అంటే తాళం వేసుకున్న తర్వాత దాక్కొని బిల్డింగ్ మీదకు నుండి దునికి సూసైడ్? ఇంటి ఇష్యూ అంటే సార్ ఆ అమ్మాయి అయితే ఓపెన్ అప్ అవ్వలేదంట సార్ ఎవరు స్టూడెంట్స్తో కూడా. మేము నిన్న ఇమీడియట్గా వచ్చినప్పుడు వాళ్ళ క్లాస్ పిల్లల పరిస్థితి చూసుకున్నాము. మీరు ఎట్లా ఉన్నారు అనేది ఫస్ట్ వాళ్ళని అడిగి వాళ్ళ మైండ్ సెట్ని నార్మల్ చేసి స్టెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళని అడిగినాం సార్. అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేడం ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా మనకి ఎక్కువ ఓపెన్ అప్ అవ్వదు, తనలో తనే ఉంటుంది, ఇంకా ఏమన్నా అడిగినా కూడా కాసేపు మాట్లాడి దాన్ని ఎండప్ చేస్తుంది కన్వర్జేషన్ని, ఎక్కువ పర్సనల్స్ డిస్క్లోజ్ చెయ్యదు అని చెప్పి చెప్పింది సార్. ఒకవేళ ఎక్కువ పర్సనల్గా పోతే కూడా అఫెండ్ అయ్యే ప్రాబ్లం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అడగలేదు అని చెప్పిండ్రు. మీరు కావాలంటే వాళ్ళ బడ్డీ పేరు ఉంటుంది సార్, పిలిచి అడగండి. ఇది పరిస్థితి. ఒకసారి వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడ ఏంది తెలుసుకుందాం. ఏం పేర్రా? నీ పేరేంది? వైష్ణవి సార్. ఎక్కడరా మీది? మాది జన్నరం ప్రాపర్ సార్. ఏంద్రా ఎట్లున్నది మీతో స్వప్న? మా క్లాస్లో తను కొంచెం చదువుద్ది సార్ బాగానే, కానీ ఎవరితో అంత ఇంటరాక్ట్ ఉండదు, క్లోజ్గా కూడా ఎవరితో ఉండదు. మేము తనతో మాట్లాడడానికి ట్రై చేసినా కానీ ఒక 2 minutes మాట్లాడుతుంది, మేము మాట్లాడంగానే తనని వెళ్ళిపోతుంది, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా ఇష్యూ మీద డిస్కషన్ చేసిందా, లేదంటే స్కూల్లో కానీ మీకు సంబంధించిన కాలేజీలో కానీ ఏదైనా ఇన్సిడెంట్ గురించి చర్చించేదా? అదేం లేదు సార్, అసలు తన పర్సనల్ టాపిక్స్ ఏం పెట్టది, అంటే మాతో ఏం డిస్కషన్ పెట్టదు, నార్మల్గానే ఉంటుంది సార్. అంటే మాతో వస్తుంది తినడానికి, జస్ట్ ఓన్లీ స్టడీస్ విషయంలో ఓకే సార్, యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ బాగానే చదువుద్ది, మేడమ్స్ దగ్గర కూడా గుడ్ ఇంప్రెషన్ ఉంది. కానీ మాకు పర్సనల్గా ఎట్లాంటి అటాచ్మెంట్ లేదు సార్, మా ఎవరితో అంత క్లోజ్గా ఇంటరాక్ట్ అవ్వద్దాను. ఒకవేళ మేము ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా కానీ తను కావాలనుకోదు, ఎందుకంటే మేము మాట్లాడినా తను మాట్లాడదు సార్. ఏం పేరు? కే వైష్ణవి సార్. ఎక్కడ? మామిడిపల్లి. ఏంటి తెలుసా స్వప్న? తెలుసు సార్, మా క్లాస్మేట్. ఎట్లుండేది మీతోటి? బాగానే ఉండేది సార్, కానీ ఆమెకి క్లోజ్ ఫ్రెండ్స్, అంటే మేము ఏం చెప్పినా ఏం అడిగినా ఓపెన్ కాకపోయేది. ఎట్లా చదివేది? అంటే రోజువారీగా టీచర్లు చెప్పేదంతా అప్పచెప్పేదా? అంటే ఎవరైతే అసైన్మెంట్ ఉండేనో రోజువారీ డైలీ దినచర్య ఉందనో కంప్లీట్ చేసి ఇచ్చేది సార్, బాగుండేది. కంప్లీట్ చేసి మంచిగా. చివరికి ఎప్పుడు కనబడలేదు మీకు స్వప్న? నైట్ 9:30 తర్వాత కనిపించలేదు సార్. పిలిచే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే రూమ్ కల్లా చెక్ చేసినాం సార్, కనిపించలేదు. దాని తర్వాత కౌన్సిలర్స్కి ఇన్ఫర్మేషన్. ఈ లోపు దునికేసిందా? ఎట్లా మీకు ఎప్పుడు తెలిసింది దునికిందా? కౌన్సిలర్ అక్కలకి చెప్పిన తర్వాత అక్కయ్య వాళ్ళు మేము పైకి వెళ్ళి కీస్ తీసి చూడడానికి వెళ్ళాం సార్. అయితే పిలిచినాం స్వప్న అని, బాత్రూమ్ కల్లా చూసిన లోపు లేదు. మళ్ళీ ఒకసారి అటు కారిడార్స్కి అటు కార్నర్స్కి చూడండి రా అంటే నేను తను ఇద్దరం కలిసి ఒక సైడ్ వెళ్ళినాం, అక్కయ్య వాళ్ళు అటు సైడ్ ఇటు వెళ్ళి చూసేలోపు కింద చూసేలోపు పంపాడుంది సార్. అప్పటికే దొరికేసినట్టు చూసినాం అంత. ఏదైనా శబ్దం ఏదైనా వచ్చిందా? తెలియదు సార్, వర్షం పడింది. స్వప్న నేను నైట్ చూసిన మేడం, చూసిన సార్. ఆమె పేరు చేసుకుంది, మా వాష్రూమ్ వెళ్ళింది సార్, అంతే. అప్పటి నుంచి చూడలేదు ఆమె. మా అమ్మ కోసం వెతికినాం, రూమ్కి వెళ్ళి చూస్తే లేకుండే, అక్క దగ్గరికి వెళ్ళి కనబడతలేదా అని చెప్పినాక అక్క మాతో నచ్చి డ్రిల్ ఓపెన్ చేసి చూసింది, కనబడలే. మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ ఇంకో అక్క వచ్చి మంచిగా చూద్దామని వెళ్ళేసరికి మేము ఇద్దరం కలిసి కార్నర్స్కి చూసేసరికి ఆమె పడి ఉండే. మళ్ళీ అక్కకి చెప్తే అక్క చూసి అక్కయ్యలకు చెప్పింది, కింద మేడమ్స్కి చెప్పి డైరెక్ట్ కిందికి వెళ్ళి ఆమెను తీసుకెళ్ళారు. క్లోజ్ అంటే మరీ అంత క్లోజ్ ఉండదు, నాతో అంత ఒకటే రూమ్. తల్లిదండ్రులతో తరచూ ఫోన్లు మాట్లాడేదా? లేదు సార్, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళ డాడీ. సెకండ్ సాటర్డే కూడా రాడు వాళ్ళ డాడీ. ఏదైనా ఫోన్ వాడేదా? లేదు. ఎటువంటి ఫోన్ వాడదు. ఎందుకు? ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయిందా? మీకు ఏదైనా టెస్ట్లు అంటే మీకు ఏదైనా ఎగ్జామ్స్ జరిగినాయి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి ఏదైనా డిసైడ్ అయిందా? ఇంతవరకు ఏం జరగలేదు సార్. నిన్ననే ఒక క్లాస్ జరిగింది బాట్ని, ఆ ఫెయిర్ నోట్ రాసుకుంటుండే ఆమె.
మౌని ఒక నవీన ఇద్దరు ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటుండే అంతే సార్. ఇది పరిస్థితి. అయితే చెబుతున్న విధానం ప్రకారం ఏం పేరు నీ పేరు? సంగీత సార్. ఎక్కడి నుండి? గంగాపూర్ ప్రాపర్. తెలుసా స్వప్న? మా క్లాస్మేట్ సార్ తెలుసు. ఎట్లుండేది మీతోటి? నార్మల్గా బాగానే ఉండే సార్. స్వప్న నిన్న పడిపోయింది అంటే రొటీన్గా బాత్రూమ్ వెళ్ళే తరుణంలోనే కింద పడ్డదా లేదంటే నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఏమన్నా? అంటే సూసైడ్ అంటే నాకు తెలియదు సార్, నేను పైకి వెళ్ళలేదు. ఎంక్వైరీ మాత్రం చేసినాం అందరం, క్లాస్మేట్స్ అందరం రూమ్లో అందరం చూసినాక దొరికిందా తెలియదు సార్. వెనెల సార్ మాకంత ఏం ఐడియా లేదు సార్. తర్వాత సెర్చ్ చేస్తే మా ఫ్రెండ్స్ చూసిండ్రు ఒక ఇద్దరు, అది చూసేసరికి పడి ఉంది. తన కోసం ఫుల్ సెర్చ్ చేసి కౌన్సిలర్ అక్కయ్యలకు చెప్పేసరికి అక్క వాళ్ళు కూడా మాతోటి సెర్చ్ చేసిండ్రు. తర్వాత మా ఫ్రెండ్స్ చూసిన విషయం చెప్పిర్రు, అక్క అటు ఎవరో పడుంది మరి ఎవరో కూడా తెలీదు అని అంటే తర్వాత మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి చూస్తే ఎవరో ఉన్నారు అనేసరికి మళ్ళీ కౌన్సిలర్ అక్కయ్యలు వాళ్ళు కూడా చూసేసరికి ఒక పర్సన్ ఉందని కిందికి వచ్చి ఇక్కడ వాచ్మెన్ అక్కకి నైట్ డ్యూటీ టీచర్స్కి చెప్పిండు. ఇది పరిస్థితి. అయితే దూర తీర ప్రాంతాల నుంచి ఈ ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళల కాలేజ్ ఉందో, ఇక్కడికి డిగ్రీ కాలేజ్ ఉందో, ఇక్కడికి ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వస్తున్న పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో ఈ కాలేజీకి వరుస ఘటనలు వేధిస్తున్నాయి, కదిలిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే కోణంలో ఒక నిర్ధారణ అయితే రాలేదు. కానీ నిన్న స్వప్న 10:30కి లేచింది, వాష్రూమ్ పోతున్న తరుణంలోనే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. దీంతోపాటు ప్రిన్సిపల్ చెబుతున్న విధానం ప్రకారం మేము ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా జాగ్రత్త పడుతున్నాం, అయినా ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేసుకుందో కూడా తెలియదు. స్వప్న అందరితో బాగుండేది, కలిసి ఉండేది, కలివిడిగా ఉండేది, మంచిగానే చదువుకునేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ యావరేజ్ స్టూడెంట్సే ఉన్నారు, మంచి చదువుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకు సంబంధించిన సోషల్ మాధ్యమాల నుంచి మొదలుకొని ఇంటర్నెట్ వరకు ఎంత వాడాలో అంతే వాడాలని అవగాహన కూడా కల్పిస్తున్నామని టీచర్లు చెప్తున్న పరిస్థితి. అయితే ఎందుకు స్వప్న ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఆత్మహత్య అటెంప్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది, నిజంగానే స్వప్న పైనుండి దూకిందా లేదంటే నిద్రలో పైనుండి ఆ వాష్రూమ్ పోయిన తరుణంలో జారిపడిందా అనే అంశం తెలియవలసి ఉంది. పోలీసులు దీనిపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, సీసీటీవీల ఆధారంగా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే జరిగిన మంచిర్యాలలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కళాశాలలో జరిగిన యథార్థం అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వప్నది బెజ్జూర్ మండలం మర్తడిగా గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతానికి నిమ్స్లో చికిత్స పొందుతుంది. స్వప్న తిరిగి రావాలని మనం కోరుకుందాం, మంచిగా చదువుకోవాలని మనం కోరుకుందాం. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.